వెల్కమ్ టు పూరాలుక్. పహల్గామ్ ఘటన తర్వాత ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్లపై ప్రభుత్వం గట్టిగానే నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో పాక్కి చెందిన మహమ్మద్ అనే ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్న సదరు వ్యక్తి ఆమెను కలిసేందుకు హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ క్రమంలో నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చిన అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ జాతీయులకు జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు సైతం ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర రాజధానిలో 208 మంది పాకిస్తాన్ పౌరులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 27 నుంచి పాకిస్తాన్ వారి వీసాలన్నీ రద్దయినట్లేనని విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మెడికల్ వీసాలను మాత్రం ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోపు భారత్లో ఉన్న పాక్ పౌరులంతా దేశాన్ని వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో హైదరాబాద్లో ఎంతమంది పాకిస్తాన్లు ఉన్నారని చర్చ తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో మొత్తం 208 మంది పాకిస్తాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13 మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాల్ చేశారు. రాష్ట్రంలోని పాక్ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపించాలని, స్థానికంగా ఉంటున్న వారి డేటాను కేంద్రానికి పంపాలని ఆయన కోరారు.